హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో మీకు ఇండియన్ పాలిటీ నుంచి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీకు ప్రాథమిక హక్కుల నుంచి అండి, టాపిక్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ నుంచి మీకు 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పోల్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు కిందన కామెంట్స్లో మీరు ఆన్సర్ అనేది చేయొచ్చండి. If there is any differences or audio problems, you can comment in the comment section. Questions will be displayed within 10 seconds. మరి మీకు మన ఛానల్లో ప్రతిరోజు కూడా 1 లైవ్ సెషన్ అనేది జరుగుతుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలానే ఇంకా టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషను, ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా సపరేట్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ అది వితిన్ 2-3 డేస్లో స్టార్ట్ అవుతుందండి. మన ఛానల్లో చాలా రోజుల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారండి. బట్ సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల ఆ వీడియోస్ అనేది తక్కువ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి నుంచి డైలీ మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది, అలానే నంబర్ ఆఫ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టైమింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ముందుగానే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు కాబట్టి. ఓకే, మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ప్రకరణ 19కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. మీరు కూడా కామెంట్స్ ద్వారా ఆన్సర్ చేయొచ్చండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎవ్రీ క్వశ్చన్కి మీకు ఒక 15 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుందండి. పెద్ద క్వశ్చన్స్కి అయితే 30 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. డూ ఆన్సర్ ఇన్ కామెంట్ సెషన్. ఫస్ట్ ఆప్షన్లో 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ, 19(1)(b) సమావేశమయ్యే స్వేచ్ఛ, 19(1)(d) స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ, 19(1)(f) ఇష్టమైన వృత్తిని స్వీకరించే స్వేచ్ఛ. ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే 4th ఆప్షన్ అండి. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది రాంగ్గా ఇచ్చారు. ఎస్ రమేష్, వెరీ గుడ్. అండ్ 1 more నెంబర్, మొబైల్ నెంబర్ పెట్టారు, వాళ్ళు కూడా రైట్ ఆన్సర్ చెప్పారండి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ఏది? సెకండ్ క్వశ్చన్ ఇది. సో రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అండి, జాతీయ భద్రతా చట్టం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వేటికి దేనికి ఆజ్ఞాపించే స్వభావం ఉంది? వేటికి ఆజ్ఞాపించే స్వభావం ఉంది? రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అండి, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉంటుంది?
ప్రాథమిక హక్కులని సవరించే అధికారం? ఎస్ అండి, పార్లమెంట్కి ఉంటుందండి, రాష్ట్రపతికి కాదు. కొందరు రాష్ట్రపతి అని కూడా ఆన్సర్ చెప్పారు, బట్ రాష్ట్రపతి కాదు ఆన్సరు. పార్లమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం పౌరులకు మాత్రమే వర్తించే ప్రాథమిక హక్కులు ఏవి? పౌరులకు మాత్రమే వర్తించేటువంటి ప్రాథమిక హక్కులు. ఒకరు 100% థర్డ్ ఆప్షన్ అని చెప్తున్నారండి. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. ఆర్టికల్ 16, ఆర్టికల్ 19లో ఉన్నటువంటి హక్కులు మాత్రమే పౌరులకు మాత్రమే వర్తించే ప్రాథమిక హక్కులు అవి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను తొలిసారిగా సవరించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను తొలిసారిగా సవరించారు? థర్డ్ ఆప్షన్ అండి, 1వ రాజ్యాంగ సవరణ ద్వారా. అలానే ప్రాథమిక హక్కులను సవరించినది కూడా ఒకసారే అండి. ప్రాథమిక హక్కులను సవరించినది ఒకసారి, అలానే 1వ రాజ్యాంగ సవరణ ద్వారానే ప్రాథమిక హక్కులను కూడా తొలగించారు. నెక్స్ట్ క్వశ్చన్, పీడనాన్ని నిరోధించే హక్కును ఏ రకమైన హక్కుగా పేర్కొనవచ్చు? పీడనాన్ని నిరోధించే హక్కును ఏ రకమైన హక్కుగా పేర్కొనవచ్చు? ఎస్, రమేష్ అండ్ వన్ మోర్ మెంబర్ 349 మొబైల్ నంబర్ A349A రైట్ ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్. సాంఘిక పరమైన హక్కుగా పేర్కొనవచ్చండి. పీడనాన్ని నిరోధించే హక్కుని సాంఘిక హక్కుగా. నెక్స్ట్ క్వశ్చన్, శాసన సమాన రక్షణ, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు? అమెరికా అండి, ఫ్రాన్స్ కాదు, అమెరికా. అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చట్టం అమలు ప్రక్రియ ఏ దేశంలో ప్రముఖంగా ఉంది? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఏ దేశంలో ప్రముఖంగా ఉంది? A349 ఒకరే రైట్ ఆన్సర్ చెప్పారు. అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చేసిన నేరానికి చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ శిక్ష విధించరాదు అని ఏ ప్రకరణ తెలుపుతుంది? రమేష్ రైట్ ఆన్సర్. ఎస్ అండి, ఫస్ట్ ఆప్షన్ 20(1). నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సాంప్రదాయక ప్రాథమిక హక్కు ఏది? సాంప్రదాయక ప్రాథమిక హక్కు. రైట్ ఆన్సర్ ఈజ్ జీవించే హక్కు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలు పిల్లల ఉపయోగార్థం ప్రభుత్వం ఎన్నో ప్రకరణ ప్రకారం ప్రత్యేక చర్యలు తీసుకొనవచ్చు? ఫోర్త్ ఆప్షన్ అండి, 15(3). నెక్స్ట్ వన్,
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. సో ఏ చట్టం ద్వారా, ఏ సవరణ ద్వారా అంటే 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1995. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పౌరుల పట్ల రాజ్యం కింద పేర్కొన్న ఏ విషయంలో వివక్ష చూపవచ్చు? పౌరుల పట్ల రాజ్యం అనేది కింద పేర్కొన్న ఏ విషయంలో వివక్షత చూపవచ్చు? విద్య అండి. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు చేయాలి అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది? రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అండి. చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1961. నెక్స్ట్ వన్. భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులను ఏ ప్రకరణలో పొందుపరిచారు? భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులను ఏ ప్రకరణలో పొందుపరిచారు? సెకండ్ ఆప్షన్ అండి. 1902. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సహకార సంఘాలు అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? సహకార సంఘాలు అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అండి. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తిని చట్టపరంగా బంధించినప్పుడు సహజ న్యాయ సూత్రాలు వర్తించవని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ చెప్తారు ఈ క్వశ్చన్కి. ఒక వ్యక్తిని చట్టపరంగా నిర్బంధించినప్పుడు సహజ న్యాయ సూత్రాలు వర్తించవని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? రమేష్ సెకండ్ ఆప్షన్, వెంకట్ ఫస్ట్ ఆప్షన్, చిన్ను సెకండ్ ఆప్షన్, రైట్ ఆన్సర్ ఈజ్ ఎస్ అండ్ ఇంకో వన్ మోర్ మెంబర్ ఆల్సో రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950. నెక్స్ట్ వన్. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఏ సంవత్సరం నుండి అమలు చేస్తున్నారు? ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 2004, 2002, 2003, 2006 ఏ సంవత్సరం నుంచి?
Durga said second option. Venkat second option. Hello second option. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ప్రతి ఒక్క కామెంట్స్లో మీకు ఎనేబుల్ అయి ఉంటాయండి, కామెంట్స్లో ఆన్సర్ చేయొచ్చు. అండ్ 349 థర్డ్ ఆప్షను, హలో సెకండ్ ఆప్షన్. ఎస్ అండి, సెకండ్ ఆప్షనే రైట్ ఆన్సర్. 2002 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని గరిష్టంగా ఎంతకాలం నిర్బంధించవచ్చు? ఒక వ్యక్తిని గరిష్టంగా ఎంతకాలం నిర్బంధించవచ్చు? 2 నెలల, 3 నెలల, 6 నెలల, లేదంటే 4 నెలల? ఎన్ని నెలలు? వెంకట్ థర్డ్ ఆప్షన్, హలో సెకండ్ ఆప్షన్, రమేష్ ఫస్ట్ ఆప్షన్. త్రీ 498 థర్డ్ ఆప్షన్, లడ్డు ఫస్ట్ ఆప్షన్, హలో సెకండ్ ఆప్షన్. ఎస్, వెరీ గుడ్ అండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 నెలలండి, 3 months. నెక్స్ట్ క్వశ్చన్. చట్టపరంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సంబంధించి రాజ్యాంగపరమైన రక్షణ ఏది? న్యాయవాదిని సంప్రదించడమా, అరెస్టుకు తగిన కారణాలు తెలపడము, 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరుపరచడము, పైవన్నీ. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? దుర్గా థర్డ్ ఆప్షన్, వెంకట్ ఫోర్త్ ఆప్షన్, హ్యూమన్ ప్రసాద్, హనుమ ప్రసాద్ ఫోర్త్ ఆప్షన్, హలో ఫోర్త్ ఆప్షన్, రమేష్ థర్డ్ ఆప్షన్, లడ్డు ఫోర్త్ ఆప్షన్, చిన్ను ఫోర్త్ ఆప్షన్, 349A ఫోర్త్ ఆప్షన్. ఎస్ అండి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజా సంక్షేమం కోసం నిర్బంధంగా పని చేయించుకోవచ్చు. దీన్ని సమర్థిస్తున్న ప్రాథమిక హక్కు ఏది? స్వేచ్ఛా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా హక్కు, ఏది కాదు? వాట్ ఈస్ ద ఆన్సర్? స్వేచ్ఛా హక్క, పీడనాన్ని నిరోధించే హక్క, విద్యా హక్క, ఏది కాదు? వెంకట్ సెకండ్ ఆప్షన్, సరస్వతి ఫోర్త్ ఆప్షన్, హలో ఫోర్త్ ఆప్షన్, రమేష్ ఫస్ట్ ఆప్షన్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్, పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ వన్. మనుషుల అక్రమ వ్యాపార నిరోధ చట్టాన్ని ఎప్పుడు చేశారు? మనుషుల అక్రమ వ్యాపార నిరోధ చట్టాన్ని 1958, 1956, 1951, 1966. మనుషుల అక్రమ వ్యాపార నిరోధ చట్టం. మీకు డైలీ 10 PM ఒక లైవ్ క్లాస్ ఉంటుందండి. డైలీ 10 PM సరస్వతి ఫస్ట్ ఆప్షన్,
హలో థర్డ్ ఆప్షన్, 349A ఫోర్త్ ఆప్షన్, వెంకట్ ఫోర్త్ ఆప్షన్. 1956 అండి, 1956లో చేశారు, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మత సంస్థలకు స్వేచ్ఛ కల్పిస్తున్న రాజ్యాంగ అధికరణ ఏది? మత సంస్థలకు స్వేచ్ఛ కల్పిస్తున్న రాజ్యాంగ అధికరణ. మాలంపాటి ప్రసాద్ ఫోర్త్ ఆప్షన్, రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి, ఆర్టికల్ 26. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రకరణ 30 క్రింది వాటిలో ఏ విషయాన్ని స్పష్టం చేస్తుంది? ఏ విషయాన్ని స్పష్టం చేస్తుంది? అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణ, అల్పసంఖ్యాక వర్గాల వారి భాషా లిపికి రక్షణ. థర్డ్ ఆప్షన్ వచ్చేసి అధిక సంఖ్యాక వర్గాల వారికి విద్యా సంస్థల్లో ప్రవేశం విషయంలో రక్షణ. ఫోర్త్ ఆప్షను విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకోవడంలో స్వేచ్ఛ. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? దుర్గా ఫోర్త్ ఆప్షన్, హలో ఆల్సో ఫోర్త్ ఆప్షన్. పొలిటికల్ వింగ్ సెకండ్ ఆప్షన్, రమేష్ ఫోర్త్ ఆప్షన్, ప్రసాద్ ఆప్షన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకోవడంలో స్వేచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో మతపరమైన మైనారిటీల పరిధిలోకి రానిది ఎవరు? మతపరమైన మైనారిటీల పరిధిలోకి రానిటువంటి వారు. ఫస్ట్ ఆప్షన్ ముస్లిమ్స్, సెకండ్ ఆప్షన్ క్రిస్టియన్లు, థర్డ్ ఆప్షన్ హిందువులు, ఫోర్త్ ఆప్షన్ బౌద్ధులు. What is the answer? Venkat third option, hello first option, Prasad third option, Ramesh fourth option. రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అండి, హిందువులు ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రసాద్ సెట్ రైట్ ఆన్సర్ అండి. ఎస్ అండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ భాగంలో ఉంది? ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ భాగంలో ఉంది? 11వ భాగము, సెకండ్ ఆప్షన్ 12వ భాగము, థర్డ్ ఆప్షన్ 9వ భాగం, ఫోర్త్ ఆప్షన్ 3వ భాగం. దుర్గా సెకండ్ ఆప్షన్, ప్రసాద్ సెకండ్ ఆప్షన్, హలో ఆల్సో సెకండ్ ఆప్షన్, ప్రసాద్ థర్డ్ ఆప్షన్, సరస్వతి సెకండ్ ఆప్షన్. ఎస్ అండి, ప్రస్తుతం ఆస్తి హక్కు 12వ భాగంలో ఉంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యంత పురాతన రిట్ ఏది? అత్యంత పురాతన రిట్ ఏది? ప్రొహిబిషన్ ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షన్ హెబియస్ కార్పస్, థర్డ్ ఆప్షన్ కోవారెంట్, ఫోర్త్ ఆప్షన్ మాండమస్.
అత్యంత పురాతన రిట్. సెకండ్ ఆప్షన్, సరస్వతి థర్డ్ ఆప్షన్, ప్రసాద్ ఫోర్త్ ఆప్షన్, హనుమ ప్రసాద్ థర్డ్ ఆప్షను, దుర్గా సెకండ్ ఆప్షన్, ప్రసాద్ మాలంపాటి ఫోర్త్ ఆప్షన్. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదంటే సెకండ్ ఆప్షన్ అండి, హెబియస్ కార్పస్ 349A సెకండ్ ఆప్షన్. ఎస్ అండి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కుల సంఖ్యను పెంచడానికి తగ్గించడానికి ఎవరికి అధికారం ఉంది? ఆల్రెడీ మనకి ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి, స్టార్టింగ్లో వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి పార్లమెంట్ అండి, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించిన బిల్లును మొదటగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఫస్ట్ ఆప్షన్ రాజ్యసభ, సెకండ్ లోక్సభ, థర్డ్ రాష్ట్ర శాసనసభ, ఫోర్త్ ఆప్షన్ లోక్సభ లేదా రాజ్యసభ. మహేష్ నంద సెకండ్ ఆప్షన్, హలో థర్డ్ ఆప్షన్, మహేష్ మరి థర్డ్ ఆప్షన్ చెప్పారు, దుర్గా ఫోర్త్ ఆప్షన్ చెప్తున్నారు, హలో ఆల్సో ఫోర్త్ ఆప్షన్, 349A సెకండ్ ఆప్షన్, ప్రసాద్ మాలంపాటి ఫోర్త్ ఆప్షన్. ఎస్ అండి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, లోక్సభ లేదా రాజ్యసభ. ఎస్ ప్రసాద్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సస్పెండ్ చేసే అధికారం అండి, పార్లమెంటుకా, రాష్ట్రపతికా, సుప్రీంకోర్టుకా, క్యాబినెట్కా? ఎవరికి ఉంటుంది పార్లమెంటు ఇక ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారం? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 349A ఫోర్త్ ఆప్షన్, హలో సెకండ్ ఆప్షన్, ప్రసాద్ మాలంపాటి సెకండ్ ఆప్షన్, దుర్గా థర్డ్ ఆప్షన్, వెంకట్ థర్డ్ ఆప్షన్. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి. మనం చూస్తుంటాం వీటో పవర్స్ అని, అంటే సస్పెన్షన్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, పార్లమెంటు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొహిబిషన్ రిట్ను దేనికోసం జారీ చేస్తారు? ప్రొహిబిషన్ రిట్ను దేనికోసం జారీ చేస్తారు? ఫస్ట్ ఆప్షన్, కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి, సెకండ్ ఆప్షన్, కేసును ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేయడానికి, థర్డ్ ఆప్షన్, దిగువ న్యాయస్థానంలో కేసు విచారణ నిలుపుదల చేయడానికి, ఫోర్త్ ఆప్షన్, పైవేవి కావు. వాట్ ఈస్ ద ఆన్సర్? హలో థర్డ్ ఆప్షన్, వెంకట్ థర్డ్ ఆప్షన్, హనుమ ప్రసాద్ థర్డ్, దుర్గా థర్డ్ ఆప్షన్. ఎస్, రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అండి. దిగువ న్యాయస్థానంలోని కేసును నిలుపుదల చేయడానికి ప్రొహిబిషన్ రిట్ని జారీ చేస్తారు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు. ఫస్ట్ ఆప్షన్ హెచ్సి ముఖర్జీ, సెకండ్ ఆప్షన్ జేబీ కృపాలాని, థర్డ్ ఆప్షన్ వల్లభాయ్ పటేల్, ఫోర్త్ ఆప్షన్ పట్టాభి సీతారామయ్య.
What is the answer? Hanuma Prasad, second option. Hello, second option. Saraswati, second option. Ramesh Prasad Malampati also. Prasad Malampati, third option. Ramesh, second option. Durga, fourth option. Prasad Malampati, third option. 349A, second option. Yes, right answer is second option. And JP Krupalani is the right answer. Next one. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా వేటిని పేర్కొంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా వేటిని పేర్కొంటారు? ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రవేశిక, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక విధులు. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. వెంకట్ ఫస్ట్ ఆప్షన్, రమేష్ సెకండ్ ఆప్షన్, హలో థర్డ్ ఆప్షన్, కీర్తి సెకండ్ ఆప్షన్, సరస్వతి ఫస్ట్ ఆప్షన్, ప్రసాద్ మాలంపాటి సెకండ్ ఆప్షన్. ఎస్ అండి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక హక్కులు, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు? తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. What is the answer? Durga said first option, Venkat first option, Prasad Malampati first option, Mahesh Nanda first option, Kirti first option, Ramesh first option, Saraswati first option. బట్ ఆల్ ఆర్ రాంగ్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ను ప్రకారం విధిస్తారని అడగలేదు వాడు. అడుగుతున్నది ఏంటి? హక్కులను తాత్కాలికంగా ఏ ఆర్టికల్ ప్రకారం సస్పెండ్ చేస్తారని అడుగుతున్నారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్గత భద్రతా చట్టం, మీసా చట్టం అండి. ఇక మీసా రూపొందించిన సమయంలో భారత ప్రధాని ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రాజీవ్ గాంధీ, సెకండ్ ఆప్షన్ ఇందిరాగాంధీ, థర్డ్ ఆప్షన్ విపి సింగ్, ఫోర్త్ ఆప్షన్ పివి నరసింహారావు. ఈ క్వశ్చన్ మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ 2008 గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. What is the answer? Hanuma Prasad second option, Prasad Malampati second option, yes Andy, very good. Second option Indira Gandhi is the right answer. 349A also second option. Very good Andy. Second option all are set right answer. Next question.
న్యాయ సమీక్ష అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? న్యాయ సమీక్ష అనే భావనను ఫస్ట్ ఆప్షన్ యుఎస్ఏ అమెరికా, సెకండ్ ఆప్షన్ కెనడా, థర్డ్ ఆప్షన్ బ్రిటన్, ఫోర్త్ ఆప్షన్ జపాన్. ఈ క్వశ్చన్ మీకు 2004లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. 2014 గ్రూప్ 2 క్వశ్చన్. So right answer is what? Venkat second option, Kirti first option. Saraswati first option, Prasad Malampati second option, Durga first option. Yes, and the first option is the right answer. USA is the right answer. స్వేచ్ఛ హక్కు హామీ వేటికి వర్తిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ 6 హక్కులకి, సెకండ్ ఆప్షన్ 7 హక్కులకి, థర్డ్ ఆప్షన్ 8 హక్కులకి, ఫోర్త్ ఆప్షన్ 9 హక్కులకి. ఇది మీకు 2004లో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. 2004 గ్రూప్ 2 క్వశ్చన్. నందా సెడ్ ఫస్ట్ ఆప్షన్. Kirti also first option. Hello first option, Durga second option, Saraswati first option. Yes అండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 6 హక్కులకు వర్తిస్తుంది స్వేచ్ఛ హక్కు హామీ అనేది. నెక్స్ట్ వన్, రాజ్యాంగం ఏ అధికరణ ద్వారా పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది? రాజ్యాంగం అనేది ఏ ఆర్టికల్ ద్వారా పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది? ఇది మీకు గ్రూప్ 2006 ఏపీఎస్సి గెజిటెడ్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ 14, సెకండ్ ఆప్షన్ 21, థర్డ్ ఆప్షన్ 32, ఫోర్త్ ఆప్షన్ 19. 349 ఏ సెట్ ఫస్ట్ ఆప్షన్. హలో ఫస్ట్ ఆప్షన్. హనుమ ప్రసాద్ ఫోర్త్ ఆప్షన్, కీర్తి ఫోర్త్ ఆప్షన్, దుర్గా ఫోర్త్ ఆప్షన్, ప్రసాద్ మాలంపాటి ఫస్ట్ ఆప్షన్, వెంకట్ థర్డ్ ఆప్షన్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వాటిలో దేనికి సంబంధించినది? మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కింది వాటిలో దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆప్షన్ విదేశాలలో పర్యటించే హక్కు, సెకండ్ ఆప్షన్ జంతుజాలం పట్ల క్రూరత్వ నివారణ, థర్డ్ ఆప్షన్ పరిసరాల సంరక్షణ, ఫోర్త్ ఆప్షన్ స్త్రీల హక్కులు. ఇది మీకు 2008లో జరిగినటువంటి ఏపీఎస్సి డిప్యూటీ ఈఓ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. వెంకట్ ఫస్ట్ ఆప్షన్. మీకు డైలీ లైవ్ క్లాస్ వచ్చేసి 10 PM ఉంటుందండి. సేమ్ ఇదే టైంలోనే డైలీ ఉంటుంది. మరి ఎక్స్ట్రా క్లాసెస్ మీకు ఏమైనా కండక్ట్ చేస్తే మీకు ముందుగానే మెసేజ్ వస్తుంది. అది యూట్యూబ్లోనే కనిపిస్తుందండి. మీరు ఆ యొక్క సెట్ రిమైండర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిమైండర్ సెట్ చేసుకుంటే మీకు ఆ టైంకి ఆటోమేటిక్గా మెసేజ్ అనేది కనిపిస్తుందండి, నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హనుమ ప్రసాద్ ఫస్ట్ ఆప్షన్, ప్రసాద్ మాలంపాటి ఫోర్త్ ఆప్షన్, దుర్గా ఫస్ట్ ఆప్షన్, హలో ఫస్ట్ ఆప్షన్. రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అండి, విదేశాలలో పర్యటించే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జత ఏది? కరెక్ట్ పేరు ఏది అని అడుగుతున్నారు. ఆర్టికల్
18 వచ్చేసి అంటరానితన నిషేధము. ఆర్టికల్ 17 వచ్చేసి గౌరవ బిరుదుల నిషేధము. థర్డ్ ఆప్షను ఆర్టికల్ 15 భేదభావం నిషేధము. ఆప్షన్ 4 ఆర్టికల్ 22 వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ క్వశ్చన్ మీకు 2000 సంవత్సరం గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. వెంకట్ సెకండ్ ఆప్షన్. కీర్తి థర్డ్ ఆప్షన్. కీర్తి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు థర్డ్ ఆప్షన్ అని. ప్రసాద్ మాలంపాటి ఫస్ట్ ఆప్షన్. ఎస్ అండి, రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షనే. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ పేర్. నెక్స్ట్ వన్, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కుల రద్దుకు సంబంధించిన అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఫస్ట్ ఆప్షన్ ఐర్లాండ్, సెకండ్ ఆప్షన్ జర్మనీ, థర్డ్ ఆప్షన్ కెనడా, ఫోర్త్ ఆప్షన్ సోవియట్ రాజ్యాంగం, సోవియట్ కాన్స్టిట్యూషన్. మరి మీకు ఇది 2000 ఎగ్జామ్ గ్రూప్ 1లో అడిగినటువంటి 2000 సంవత్సరం గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రసాద్ మాలంపాటి ఫోర్త్ ఆప్షన్, హనుమప్రసాద్ సెకండ్ ఆప్షన్, వెంకట్ సెకండ్ ఆప్షన్. రమేష్ సెకండ్ ఆప్షన్. ఎస్ అండి, రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, జర్మనీ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రముఖ వ్యాజ్యాల్లో ఆస్తి హక్కుతో సంబంధం లేనిది ఏది? ప్రముఖమైనటువంటి కేసుల్లో ఆస్తి హక్కుతో సంబంధం లేనిది. గోలక్నాథ్ కేసు సెకండ్ ఆప్షన్, కేశవానంద భారతి కేసు థర్డ్ ఆప్షన్, మినర్వా మిల్స్ కేసు, ఫోర్త్ ఆప్షన్ గోపాలన్ కేసు. ఇది మీకు 2004లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద ఆన్సర్? Venkat said fourth option. Prasad Malampati second option. Yeah, right answer is fourth option. Gopalan case is the right answer. Next one. అంటరానితనం రద్దు చేయబడింది అని రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? అంటరానితనం అనేది రద్దు చేయబడిందని. ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 18, సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 14, థర్డ్ ఆప్షన్ ఆర్టికల్ 17, ఫోర్త్ ఆప్షన్ ఆర్టికల్ 3. ఏ ఆర్టికల్? ఇది కూడా మీకు గ్రూప్ 2 2000 సంవత్సరం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. 2000 ఇయర్లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ క్వశ్చన్ ఇది. దుర్గా థర్డ్ ఆప్షను, వెంకట్ థర్డ్ ఆప్షన్, హనుమప్రసాద్ థర్డ్ ఆప్షన్, కీర్తి థర్డ్ ఆప్షన్, సరస్వతి థర్డ్ ఆప్షన్. ఎస్ అండి, థర్డ్ ఆప్షన్, ఆల్ ఆర్ సెడ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆర్టికల్ 17. నెక్స్ట్ క్వశ్చన్, కోవారెంటో అంటే అర్థం ఏమిటి? కోవారెంటో అంటే అర్థం. ఫస్ట్ ఆప్షన్ బందీ ప్రత్యక్ష, సెకండ్ ఆప్షన్ అధికార స్పృత్య, థర్డ్ ఆప్షన్ పరమాదేశ, ఆప్షన్ ఉత్ప్రేషణ. ఉత్ప్రేషణ. ఇది మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ 2008 సంవత్సరంలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. గ్రూప్ 2 ఎగ్జామ్లో
సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే కీర్తి సెడ్ సెకండ్ ఆప్షన్. ఎస్, వెరీ గుడ్ కీర్తి. అధికార పృచ్ఛ అనేది రైట్ ఆన్సర్ అండి. ఎస్, హనుమ ప్రసాద్ ఆల్సో వెరీ గుడ్ రైట్ ఆన్సర్. రమేష్ ఆల్సో రైట్ ఆన్సర్. సరస్వతి రైట్ ఆన్సర్, వెరీ గుడ్. భారత భూభాగంలో ఏ వ్యక్తికి రాజ్యం చట్ట సమానత్వాన్ని నిరాకరించకూడదు అని తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 21 ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 18, థర్డ్ ఆప్షన్ ఆర్టికల్ 14, ఫోర్త్ ఆప్షన్ ఆర్టికల్ 22. ఇది కూడా మీకు 2008లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. 2008 గ్రూప్ 2 క్వశ్చన్. No one. Yeah, Hanuma Prasad said third option. Hello, second option. Right answer third option అండి, ఆర్టికల్ 14. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఒక డాష్. ఫస్ట్ ఆప్షన్ నైతిక హక్కు, సెకండ్ ఆప్షన్ సహజ హక్కు, థర్డ్ ఆప్షన్ హక్కు, ఫోర్త్ ఆప్షన్ న్యాయపరమైన హక్కు. ఆస్తి హక్కు అనేది ఏంటి? ఇది 2003లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. దుర్గా సెడ్ ఫోర్త్ ఆప్షన్. ప్రసాద్ మాలంపాటి సెకండ్ ఆప్షన్, కీర్తి ఫోర్త్ ఆప్షన్, రమేష్ సెకండ్ ఆప్షన్, వెంకట్ ఫస్ట్ ఆప్షన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అండి, న్యాయపరమైన హక్కు. నెక్స్ట్ వన్. గోలక్నాథ్ కేసు విశిష్టత ఏమిటి? సుప్రీంకోర్టు అధికారాలు పెంచింది, మంత్రిమండలి అధికారాలు పెంచింది, థర్డ్ ఆప్షన్ శాసనసభ అధికారాలు పెంచింది, ఫోర్త్ ఆప్షన్ పార్లమెంటు అధికారాలను పరిమితం చేసింది. ఇది కూడా మీకు 2003లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఇది గోలక్నాథ్ కేసు యొక్క విశిష్టత. వెంకట్ ఫోర్త్ ఆప్షన్. ఎస్ అండి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పార్లమెంట్ అధికారాలను ఇది పరిమితం చేసింది. జ్యోతి ఆల్సో వెరీ గుడ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. రూల్ ఆఫ్ లా అంటే ఏమిటి? రూల్ ఆఫ్ లా అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ చట్టానికి ఎవరు అతీతులు కారు, సెకండ్ ఆప్షన్ చట్టం ముందు అందరూ సమానులే, ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాజ్యాంగబద్ధ ప్రభుత్వము, ఫోర్త్ ఆప్షన్ పార్లమెంటు సర్వాధికారి. రూల్ ఆఫ్ లా అంటే ఏమిటి? ఇది మీకు 2003 సంవత్సరంలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. రూల్ ఆఫ్ లా. దుర్గా సెకండ్ ఆప్షన్, హనుమ ప్రసాద్ సెకండ్ ఆప్షన్, కీర్తి సెకండ్ ఆప్షన్, మహేష్ నంద సెకండ్ ఆప్షన్, జ్యోతి సెకండ్ ఆప్షన్, సరస్వతి. ఆల్ ఆర్ సెడ్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్ అండి. సెకండ్ ఆప్షన్ చట్టం ముందు అందరూ సమానులే. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రయోజన వ్యాజ్యం ఏ విధంగా అంకురించింది? ఫస్ట్ ఆప్షన్ రాజ్యాంగ సవరణ ద్వారా, సెకండ్ ఆప్షన్ న్యాయ చొరవ ద్వారా, థర్డ్ ఆప్షన్ రాజకీయ పార్టీల ద్వారా, ఫోర్త్ ఆప్షన్ పార్లమెంటు చట్టం ద్వారా. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్?
ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏ విధంగా అంకురించింది? ఇది 2008 సంవత్సరంలో జరిగిన ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. హనుమప్రసాద్ వెంకట్ సెకండ్ ఆప్షన్, కీర్తి ఆల్సో సెకండ్ ఆప్షన్, దుర్గా ఫోర్త్ ఆప్షన్, సరస్వతి ఫోర్త్ ఆప్షన్, సో ద రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి, న్యాయ చొరవ ద్వారా. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి ఇవండి ఈరోజు క్లాస్లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించి 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు డైలీ 10 PM ఒక లైవ్ సెషన్ జరుగుతుంది. ఇవే కాకుండా మీకు డే టైంలో కూడా మధ్య మధ్యలో అవైలబిలిటీని బట్టి మీ క్లాసెస్ తీసుకుంటాను. మోస్ట్లీ ఒక 1 or 2 డేస్లో టైం కూడా ఫిక్స్ అవుతుంది డే టైంలో. అలానే మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పొచ్చండి. అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన లైవ్ క్లాసెస్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ లైవ్ క్లాసెస్ కూడా మీకు త్వరలోనే అందించడం జరుగుతుందండి. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి. ఇందులో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ 30 క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అండి, 30 క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు దీన్ని మీ యొక్క సోషల్ మీడియాస్లో టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాస్లో షేర్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్ ఫ్రెండ్స్.